హాయ్ నమస్తే అస్సలం అయికుం. ఈరోజు మన వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. వితౌట్ బీటర్ వితౌట్ అవన్తో చేయబోతున్నాను. ఈజీ వేలో చేయబోతున్నాను. ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ వస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి. అడుగున మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి. ఇలా ఒక స్టాండ్ని పెట్టేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. బేక్ చేయడానికి కొంచెం లోతుగా ఉండే గిన్నెని తీసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ టిన్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు. ముందుగా మనం కొద్దిగా బటర్ని కానీ ఆయిల్ని కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అంచులకి అడుగు భాగాన కూడా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మైదా పిండిని వేసుకొని ఈ విధంగా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. గిన్నె మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లెడ పెట్టేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటిని జల్లెడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ని వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. పౌడర్ లాగా చేసుకున్నాక ఇందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి 2 ఎగ్స్ వేసుకోండి. మీరు ఎగ్లెస్ చేయాలి అనుకుంటే ఎగ్స్కి బదులుగా 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3-4 స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ లాగా రావాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లెడ పట్టుకున్న మైదా పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక స్పాచులాతో కానీ ఒక మిక్సర్తో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు థిక్గా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ట్రూటీ ఫ్రూటీని కూడా వేసేసుకుందాం. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ బ్యాటర్ని ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుందాం. ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. పైన నుండి కొద్దిగా ట్రూటీ ఫ్రూటీని వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకుందాం. కరెక్ట్గా మధ్యలోకి గిన్నెను పెట్టేసుకోవాలి. మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 35-40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. మూత పైన బరువు లాంటిది ఏదైనా పెట్టేసుకోండి. నేను 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఒక టూత్ పిక్తో చెక్ చేసుకుందాం. నీట్గా ఏమీ అంటుకోకుండా ఈ విధంగా రావాలి. ఈ విధంగా బేక్ అయిన తర్వాత గిన్నె నుండి తీసేసుకుందాం. పైన ఒక క్లాత్ వేసి పూర్తిగా చల్లారనిద్దాం.
కేక్ చల్లారిందో చూద్దామండి. ఇలా చల్లారాక కత్తితో ఈ విధంగా అన్ని వైపులా చేసుకోవాలి. ఇలా చేయడం వలన కేక్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఒక ప్లేట్ పెట్టుకొని పొలిస్తే కేక్ అనేది మనకు ఈజీగా బయటికి వచ్చేస్తుంది. రివర్స్ చేసి కేక్ కట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.